నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఇవాళ మనం ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మంచి టెన్షన్ వాతావరణం ఉంది. అసలు ఈ టెన్షన్ వాతావరణం సైనికులకైనా సామాన్య ప్రజలకు కూడానా అన్న విషయం మనం తెలుసుకోబోతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు తదితర ఆర్మీ స్థావరాలు ఎక్కువ టెన్షన్లో ఉంటాయి ఈ టైంలో. కానీ మొన్న మధ్య భారత ప్రభుత్వం చేపట్టిన మాక్ డ్రిల్ వల్ల సామాన్య ప్రజల్లో కూడా కొద్ది గొప్ప ఆందోళన ప్రారంభమైంది. మరి సామాన్య ప్రజలు ఆందోళన చెందన అవసరం లేదా అన్న విషయాన్ని మనతో పాటు మన దగ్గరకు వచ్చి మనకి మరిన్ని వివరాలు చెప్పడానికి ఇద్దరు ఆర్మీ అధికారులు వచ్చున్నారు. వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకొని వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో ముందుగా నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్. నందిరాజు శ్రీనివాసరాజు గారు, హీ ఈజ్ మేజర్ జనరల్ రిటైర్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. అండ్ లెఫ్టినెంట్ జనరల్ కె రవిప్రసాద్ గారు, రిటైర్డ్. నమస్తే సార్. నమస్కారం. మీ ఇద్దరికి సాక్షి డిజిటల్స్ స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. నందిరాజు గారు, ముందు మీరు చెప్పండి సార్, అసలు ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని విశ్లేషించబోయే ముందు ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు వెంబడైతే పూర్తి టెన్షన్ వాతావరణం ఉంది. భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా భయపడేంత సమయం కానీ భయపడేంత పర్టికులర్ టైమింగ్ కానీ ఇప్పుడు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఇది భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు, సైనికులకి లేదు, ప్రజలకి లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం, భారత సైనిక దళాలు చాలా పకడ్బందీగా ట్రైనింగ్ చేస్తూ 24 గంటలు 24/7 365 డేస్ ట్రైనింగ్ చేస్తూ ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. వాళ్ళ పనే మన దేశ రక్షణ, సరిహద్దుల రక్షణ, మన ప్రజల రక్షణ. దీనికి ట్రైనింగే మేము తీసుకున్నాం. దాంట్లో భయానికి కానీ ఆందోళనకి కానీ ఎటువంటి ఇది లేదు, ఆప్షన్ లేదు. ప్రజలకి మొన్న మాక్ డ్రిల్స్ ద్వారా తెలిసుంటుంది, ఒకవేళ ఎటువంటి పరిస్థితినైనా వస్తే భయపడకుండా మనం ఒకళ్ళకొకళ్ళు ఎలా సహాయం చేయాలి, వీళ్ళు సివిల్ డిఫెన్స్ వాళ్ళు చెప్పిన రీతిగా ఆ డ్రిల్స్ని పాటించాలి. గవర్నమెంట్ ఏదైతే రిస్ట్రిక్షన్స్ కానీ అడ్వైజరీ కానీ ఇస్తుందో, లైట్స్ ఆఫ్ చేయడం కానీ, ఇళ్లల్లో ఉండడం కానీ, స్కూల్ బంద్ చేయడం కానీ, లేకపోతే బయటికి రావద్దు అని చెప్తే అది పాటించాలి. ఇది ముఖ్యంగా మన భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రాజ్యాలకి వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడి చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇది అనుకోని హాని కలగవచ్చు. మామూలుగా అయితే మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వెరీ క్లియర్, కొలాటరల్ డ్యామేజ్ చేయకుండా ఉండాలి అని. యుద్ధంలో సివిలియన్స్ని బాధ పెట్టకుండా ఉండాలి, సివిలియన్స్కి దెబ్బ తగలకుండా ఉండాలనేది మనం అంటాం. ఈ సివిలియన్స్కి తగలకుండా ఉండడం అనేది ఇటు భారత్లోనూ అటు పాకిస్తాన్లోనూ కూడా మన భారతదేశ సైనికులు చర్యలు తీసుకుంటున్నారు కదా. పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ స్థావరాలని కొట్టాలనుకొని సివిలియన్ స్థావరాలని కొడుతున్నారు. పుంచ్లో నిన్న జరిగిన దాడిలో ఎంతోమంది కొందరు చనిపోయారు, కొందరు గాయపడ్డారు. ఒక చిన్న 15 ఏళ్ల బాలుడు కూడా చనిపోయాడు. అటువంటి పరిస్థితిలో వాళ్ళకి మిలిటరీ స్థావరమా సివిలియన్ స్థావరం అనేది వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు. పాకిస్తాన్ వాళ్ళకి పట్టింపు లేదు, కానీ మనం మటుకు. అందుకనే మీరు చూసుంటారు, మొన్న ఫస్ట్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్లో మనం కొట్టిన స్థావరాలన్నీ పిన్ పాయింట్ టార్గెట్స్. అవి కూడా దానికి ప్రూఫ్ ఇచ్చాం. అక్కడ ఎవరున్నారు, ఎప్పుడు ఆ ప్రాంతం నుంచి ఎవరికి ట్రైనింగ్ వచ్చింది, ఎవరు మన మీద దాడి చేశారు, ఎందుకు కొట్టాము అనేది. వాళ్ళనొచ్చు అది సివిల్ ఏరియా, అది మస్జిద్ అయింది అని చెప్పి. కానీ దానికి
ఎవిడెన్స్ మన గవర్నమెంట్ ఇది మన ఫారిన్ సెక్రటరీ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చారు. రవిప్రసాద్ గారు, సార్ ఈ ఆపరేషన్ సింధూర్ అని ఇప్పుడు పెద్ద ఫస్ట్ ఒక ఆపరేషన్ చేశారు, కానీ ఆర్మీ అధికారికంగా ఆపరేషన్ సింధూర్ 2, 3 అని చెప్పట్లేదు. కాకపోతే మీడియా మాత్రం 2, 3, 10 దాకా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్గోయింగ్ ఆపరేషన్, జరుగుతూ ఉన్న ఆపరేషన్. అది ఒక రోజులో అయిపోయింది కాదు. ఇది గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ అనేది మొదలుపెట్టాం, కానీ అది ఆన్గోయింగ్. ఇది ఎప్పుడు ఆగుతుందా అనేది పాకిస్తాన్ మీద ఉంటుంది. దాన్ని ఎంత ఎస్కలేషన్ చేస్తారు. మనం చేయాల్సింది ఫస్ట్ ఎస్కలేషన్ వాళ్ళు పహల్గామ్లో వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినందువల్ల మనం రియాక్షన్ ఇస్తామని చెప్పి మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు, సైన్య దళాలు చెప్పాయి. అప్పుడు మనం యాక్షన్ తీసుకున్నాం. అది తీసుకున్న దాని రియాక్షన్, దాన్ని ఆపరేషన్ సింధూర్ అన్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆగుతుందా ఉంటుందా అనేది పాకిస్తాన్ మీద ఉంది. అంటే దాని సింధూర్ ఆగుతుందా లేదా అని ఇక్కడ కామెంట్ కాదు సార్. మీడియా కథనాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అయింది, ఆపరేషన్ సింధూర్ 3 స్టార్ట్ అయింది, అలా 10 వరకు వెళ్ళిపోతున్నారు. అలా ఏమైనా ఉందా, లేదంటే ఆపరేషన్ సింధూర్ ఒకటేనా అని? అలాగేం లేదండి, ఆపరేషన్ సింధూర్ ఒకటే. ఎందుకంటే మొత్తం అంతా ఆపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టాలా, ఎప్పుడు ఆగిపోతుందా అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు మనకి. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తిగా ప్రభుత్వ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సామాన్య ప్రేక్షకులకు మీరిచ్చే పూర్తి డెఫినేషన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాది చర్యలను కట్టాలి. వాళ్ళ స్థావరాల్ని ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తూనే వచ్చారు ప్రపంచానికి. పాకిస్తాన్లో ఇన్ని స్థావరాలు ఉన్నాయి, వీళ్ళ స్థావరాల నుంచి మా మీద ఉగ్రవాదం చేస్తున్నారు, వాళ్ళని ఆపండి, మీరు చర్య తీసుకోండి అని చెప్పేసి. ముందేమో మొన్న ఊరిలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారు. తర్వాత బాలాకోట్ అప్పుడేమో వెళ్ళి ఆపరేషన్ జబ్బర్ టాప్ మీద బాలాకోట్లో స్ట్రైక్ చేశారు. కానీ అయినా పాకిస్తాన్ ఆపలేదు. కాబట్టి ఈసారి మన భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా ఎక్కడైతే వీళ్ళ స్థావరాలు ఉన్నాయో వాళ్ళ స్థావరాలు కొట్టి చెప్పారు, ఇది మా ఎయిమ్, దీని కన్నా మేము ఇంకా ఇంత పెంచదలుచుకోలేదు. మేము ఎక్కడైతే కనుక మీ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మేము కొట్టాము. దీంతో మాకు తీసుకోవాల్సిన చర్య మేము తీసుకున్నాము. దీనికి మీరు కనుక ఏమైనా రియాక్షన్ ఇచ్చి మీరేమైనా మా మీద కనుక చర్య తీసుకుంటే దానికి మీరు ఎలాంటి చర్య తీసుకున్నారో ఆ ప్రకారంగా మేము జవాబు చెప్తామని చెప్పి. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్కలేషన్లో ఎంత దాకా ముందుకు వెళ్తుందో అదే ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళి ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంటుంది. కానీ 2, 3, 4, 5 అలాంటి సంఖ్యలు ఏమీ అది లేవు. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అది యుద్ధం కావచ్చు, మరి ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఒక దేశంతో తలపడబోయే ముందు మామూలుగా వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అఫ్కోర్స్ ఎదురుగా వచ్చే దాడిని ఎదుర్కోవడం ఒకటైతే, ఎక్కువగా ఆ దేశాలకు సంబంధించిన ఆయుధాల సంపత్తి మీద దాడి చేస్తూ అంటారు. అంటే మీరు ఆర్టిలరీలో కూడా వర్క్ చేశారు కదా, సో దానికి కావాల్సిన పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ మనకి ఉందనుకుంటున్నారా ఇప్పుడు? ఆ ఒక్క ఆన్సర్ చేయండి ముందు. దాని తర్వాత దాని ఫాలోఅప్ క్వశ్చన్ కూడా ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న ఆర్టిలరీని కూడా మనం ధ్వంసం చేసే అవకాశం ఏమైనా ఉందా? మనం యుద్ధానికి మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భారతదేశం 2047కి వికసిత్ భారత్గా తయారయ్యే దిశలో వెళ్తోంది. దీన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళని సపోర్ట్ చేసే దేశాలు కానివ్వండి, మనల్ని దారి మళ్ళిస్తున్నాయి, మన కాన్సన్ట్రేషన్ని దాన్ని డైవర్ట్ చేస్తున్నాయి. అది చేయడం చాలా దుఃఖకరం. మన రక్షణ దళాలు 24/7 మన దేశం ఎటువైపు వెళ్తుందో, ప్రగతి కోసం పాల్పడుతుందో దాన్ని ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎన్వైరన్మెంట్ ఏది అయితే కావాలో అది మన భద్రతా దళాలు ఇస్తూ ఉంటాయి. మన మీద ఎవరన్నా ఎటువంటి దుశ్చర్య తీసుకుంటే దాన్ని తిప్పికొట్టడానికి వాళ్ళకి అన్ని రకాల ఆయుధాలు, టెక్నాలజీ, మనుషులు, మొరాలు,
వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళని సపోర్ట్ చేయడానికి గవర్నమెంటు, మనలాంటి వెటరన్స్ కానివ్వండి, సివిలియన్స్ కానివ్వండి, అందరూ వాళ్ళ వెనకాల ఉన్నారు. మన భారతదేశ రక్షణకు ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా నిబద్ధుడై ఉన్నాడు. సో ఈ ఆర్టిలరీ అనేది అటు పాకిస్తాన్లోనూ ఇటు ఇండియాలోనూ ఉంటుంది. వాటి మీద దాడి చేసే అవకాశం ఇరు దేశాలకి ఉందా లేదా? ఉందండి. ఏమిటంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది వాళ్ళ ఆర్టిలరీ ఫిరంగి దళం ఎక్కడి నుంచి కొట్టారు అనేది. దాన్ని ట్రాక్ చేయడానికి రడార్స్ ఉన్నాయి. ఆ రడార్స్ పిన్ పాయింట్గా ఎక్కడి నుంచి ఈ ఫైర్ వచ్చింది అని చెప్తారు. దాన్ని కౌంటర్ బొంబార్డ్మెంట్, దాన్ని ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాన్ని నాశనం చేయడానికి కౌంటర్ బొంబార్డ్మెంట్ అని అంటాం. సో అక్కడ ఉన్న ఆర్టిలరీ గన్స్ని ధ్వంసం చేసేందుకు మన ఆర్టిలరీ ఈ కౌంటర్ బొంబార్డ్మెంట్ చేయవచ్చు. మన ఎయిర్ ఫోర్స్తోని కూడా చేయవచ్చు. మన మిసైల్స్ ద్వారా కూడా దాన్ని ధ్వంసం చేయవచ్చు. ఆర్టిలరీ గన్స్ కంటే వాళ్ళ అమ్యునిషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని ఫైర్ చేయాలంటే 18 గన్లు ఒక రెజిమెంట్లో ఉంటే కొన్ని వందల వేల ఇది మందుగుండు సామాగ్రి కావాల్సి వస్తుంది, షెల్స్ కావాలి. ఆ షెల్స్ ఎక్కడైతే స్టోర్ చేశారో దాన్ని ధ్వంసం చేస్తే దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచో వెనకాల నుంచి. అందుకని మన ప్రైమరీ టార్గెట్ ఆ అమ్యునిషన్ డంప్స్ని, అమ్యునిషన్ సామాగ్రిని వాటిని ధ్వంసం చేస్తే ఈ గన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫైర్ చేయలేరు. ఇదే కాకుండా ఇండివిజువల్గా కూడా గన్స్ని మనం నాశనం చేయొచ్చు. ఆ గన్స్లో ఫైరింగ్ ఏవైతే టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిల్లో ఏ ఒక్కటి పోయినా కూడా ఆ గన్ వ్యర్థమే, పనిచేయదు. అవునండి. సార్ మీరు చెప్పండి, ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ఆర్టిలరీ మీద దాడులు జరిగిన సంఘటనలు మీరు ఎప్పుడైనా అంటే మీ టర్మ్లో కానీ ఎప్పుడైనా జరిగాయి అనుకుంటున్నారా? జరిగాయండి. కార్గిల్ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు పాకిస్తాన్ మన ఆర్టిలరీ మీద బాంబులు వేయటము, లేదా వాళ్ళ ఆర్టిలరీ ద్వారా మనం ఆర్టిలరీ మీదకి ఫైర్ చేయటము జరిగింది. దాన్ని ఈయన చెప్పినట్టుగాను దాన్ని కౌంటర్ బొంబార్డ్మెంట్ కానీ కౌంటర్ ఫైర్స్ కూడా అంటారనమాట. దాన్ని మన ఆర్టిలరీ ఎక్కడుందో కనిపెట్టి అది యూఏవీ ద్వారా కానీ, లేదంటే శాటిలైట్ ద్వారా కానీ, లేదా వేరే ఇతర రడార్ ద్వారా కానీ కనుక్కుని తప్పకుండా చేస్తారు. కార్గిల్లో జరిగింది. కానీ వాళ్ళు కనిపెట్టినట్టుగా ఎక్కడ మనం ఎలా డిప్లాయ్ చేసుకుని వాళ్ళు కనిపెట్టినట్టుగా మనం ఉండి మన ఎఫెక్టివ్గా ఎలా ఫైర్ చేస్తామనేదే ఒక నిపుణత. అది మన దగ్గర ఉంది. కార్గిల్లో మనం చూపించాము. కార్గిల్ యుద్ధంలో ఆర్టిలరీ అది ఒక బ్యాటిల్ విన్నింగ్ ఫ్యాక్టరీగా అది తప్పకుండా వచ్చింది. కాబట్టి మన ఆర్టిలరీ పాకిస్తాన్ ఆర్టిలరీ కన్నా క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ చాలా ముందరుంది. వెరీ గుడ్ సార్. సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత టైంలో నిజంగా వార్ అనేది స్టార్ట్ అవ్వాల, జస్ట్ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయింది, మనం చేసాం. కానీ ఇన్ కేస్ సీరియస్ వార్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అని ప్రతి ఒక్కళ్ళ ఊహాగానాలు ఒకళ్ళు స్టార్ట్ అయితే మన శక్తి ఏంటో మనకు తెలుసు, అలాగే అవతల వాడి బలహీనత కూడా మనకు తెలుసా? పాకిస్తాన్ వాడి బలహీనత. వార్ స్టార్ట్ అయిందా కాలేదా అనేది మీరు అంటున్నారు. వార్ ఫార్మల్లీ డిక్లేర్ అవ్వకపోవచ్చు, కానీ మనం ఫైరింగ్ చేస్తున్నాము, వాళ్ళు మన మీద ఫైరింగ్ చేస్తున్నాము, వాళ్ళు వార్ అన్నారు. దీంట్లో ఫార్మల్ డిక్లరేషన్ ఇందిరాగాంధీ చెప్పినట్లు వాళ్ళు మనం యుద్ధానికి వెళ్తున్నాము అని చెప్పి చెప్పక్కర్లేదు. మనము తీసుకునే చర్యలు అన్నీ దౌత్యపరంగా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కానివ్వండి, సైబర్ వార్ఫేర్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కానివ్వండి, లేక యాక్చువల్ ఫైరింగ్ కానివ్వండి, స్టాండ్ ఆఫ్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఏ వార్. మాకు చెప్తుంటారు మన కండిషన్ను జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద నో వార్ నో పీస్ అని చెప్తాం. ఆ కండిషన్ ఏమిటనేది, అటువంటప్పుడు వార్ మొదలైందా లేదా అనేది ఒక విషయం. కానీ ఈ వార్లో తీసుకునే చర్యలు ఎస్కలేటరీ ల్యాడర్ అంటారు. నేను ఫస్ట్ మిమ్మల్ని బుల్లెట్తో కొట్టాను, రైఫిల్తో కొట్టాను, తర్వాత మోటార్తో కొట్టాను, తర్వాత ఆర్టిలరీతో కొట్టాను, తర్వాత ఎయిర్ ఫోర్స్తో కొట్టాను, తర్వాత ట్యాంక్ తీసుకొచ్చాను, తర్వాత మీ భూభాగాన్ని ఆక్యుపై చేశాను. సో ఇటువంటివి చర్యలు
ఎలా అవి మెల్లిమెల్లిగా పెరుగుతాయి, ఫైనల్లీ టోటల్ డిస్ట్రక్షన్కి వెళ్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అంటే మన జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ బార్డర్, గుజరాత్ దాకా మొత్తం ఇంటర్నేషనల్ బార్డర్ని వైలేట్ చేసి మన ఇది ట్యాంక్స్ అక్రాస్ వెళ్ళిపోయి కొన్ని ఏరియాస్ని క్యాప్చర్ చేస్తే అప్పుడు దాన్ని టోటల్ వార్, ఫార్మల్ వార్ అని చెప్తాం, టోటల్ వార్ అంటాం. అదే. లేకపోతే ఇప్పుడు జరుగుతున్నది వారే, ఆపరేషన్ సింధూరే వార్. ఆపరేషన్ సింధూరే వార్ అని చెప్పుకోవచ్చు. అది 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 వార్. దాంట్లో భాగంగా కొన్ని చర్యలు మేము తీసుకున్నాము. మేము దాన్ని ఎస్కలేట్ చెయ్యొద్దనుకుంటున్నాము. ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. దీంతో మేము ఎందుకు కొట్టామో మీకు చెప్పాము. దాంతో మీరు సరిపడి వెనక్కి తగ్గుతారా, తగ్గండి. లేకపోతే మీరు ఏదైనా చర్య తీసుకుంటే దానికి ప్రపోర్షనేట్గా మేము జవాబిస్తామన్నాము. ప్రతిసారి ఇండియన్ గవర్నమెంట్ చెప్పేదంతా మేము ప్రపోర్షనేట్లీ రెస్పాన్స్ చేశాం. అంటే మీరు దీని మీద మమ్మల్ని డ్రోన్స్తోని అటాక్ చేశారు, మేము వెంటనే పెద్ద మిసైల్స్ కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ యూజ్ చేయలేదు మీ మీద దాడి చేయడానికి అని చెప్పేదన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పండి ప్రసాద్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాలు, సోకాల్ సార్ చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సివిలియన్ ప్రాపర్టీస్ మీద కానీ సివిలియన్స్ మీద కూడా కొన్ని దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఈజ్ టార్గెటింగ్. ఇన్ ద సేమ్ రెస్పాన్స్ మనం కూడా వాళ్ళ ఎయిర్పోర్ట్ని వీటి మీద వీ టార్గెటెడ్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ సివిలియన్స్ మీద దాడులు జరగడం అనేది ఇంకా ఎక్కువ అవుతాయని మీరు ఏమైనా ఊహిస్తున్నారా సార్? ఫ్రమ్ పాకిస్తాన్ సైడ్ నేను అన్నా. పాకిస్తాన్ సరేనండి, కానీ మనం భారతదేశం ఎప్పుడు సివిలియన్ టార్గెట్ మీద మనం చేయలేదు. భారతదేశం చేయట్లేదు, పాకిస్తాన్ కూడా అలా చేయకుండా ఉంటుందా, మళ్ళీ చేస్తుందా అని నాకు క్వశ్చన్. పాకిస్తాన్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు సివిలియన్ టార్గెట్ని చేస్తున్నారు. మీరు పూంచ్ రజౌరీలో చూస్తే కనుక వాళ్ళు మొత్తం అంతా చేసిన సివిలియన్ టార్గెట్లే. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, వాళ్ళు ఉన్న గ్రామాలు కానీ, లేదంటే గురుద్వారాలు కానీ, వీటిని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ కోపం అంతా వీళ్ళ మీదే తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మాదని చెప్పుకుంటారు, కానీ పాపం వాళ్ళు కాశ్మీరీ వాళ్ళ మీదకే చాలా కష్టాలు తెప్పిస్తున్నారు. వాళ్ళు ఊరి కానివ్వండి, బారాముల్లా కానివ్వండి, అక్కడ ఆ గ్రామాలన్నింటినీ వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు. సో వీళ్ళు సివిలియన్ టార్గెట్ చేస్తారు. ముందు కూడా ఇప్పుడు మొన్న జమ్మూలో చేసేందుకు కూడా సివిలియన్ ఎయిర్పోర్టే చేశారు. వాళ్ళు మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కన్నా ఎక్కువ వాళ్ళు మనకు కొంచెం భయభ్రాంతులు చేయడానికి సివిలియన్స్ని టార్గెట్ చేయడం అనేది బహుశా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు వార్ గురించి మాట్లాడేసుకున్నాం. ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్కి వెళ్దాం సార్. లెట్ us say that all army are at the border. వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ యాక్చువల్లీ. సార్ మీకు అంటే మీ ఆర్మీలో కొన్ని రహస్యాలు అడుగుతున్నాను అనుకోకండి. మామూలుగా వీళ్ళకి ఫుడ్ కానీ మిగతావన్నీ ఆర్మీ వాళ్ళకి అట్ ద గార్డింగ్ టైంలో ఎలా చేరవేస్తారు, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎలా తెలుసుకుంటారు? మామూలుగా అండి, మన లైన్ ఆఫ్ కంట్రోల్ చూద్దాం. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్లో నేను ఉన్నాను కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తం కొన్ని విభజిస్తారు. ఒకటేమో కంపెనీ డిఫెండెడ్ ఏరియా, కంపెనీకి ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు గార్డ్ చేయాలంటారు. అట్లా బెటాలియన్కి ఇస్తారు, బ్రిగేడ్కి ఇస్తారు, అలా డివిజన్కి ఇస్తారు. ప్రతి కంపెనీలో కంపెనీకి కుక్ హౌస్ ఉంటుంది కొంచెం వెనకాల, ఇది సేఫ్ ప్లేస్లో. అక్కడ రోజు వంటలు జరుగుతూ ఉంటాయి, అవి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఆ బార్డర్ దాకా ఆ లైన్ ఆఫ్ ఎక్కడైతే డిప్లాయిడ్ అయి ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళడానికి సేఫ్ ప్యాసేజెస్ ఉంటాయి, అక్కడికి వెళ్తుంటారు. అదే కాకుండా ఎక్కడైతే అండర్ గ్రౌండ్ షెల్టర్స్లో ఉన్నారో, ఎక్కడైతే ఇది పిల్ బాక్సెస్లో ఉన్నారో అక్కడ వాళ్ళు తయారు చేసుకునే వసతి కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర రేషన్ పెడతారు. వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అమ్యునిషన్. ఆ అమ్యునిషన్ ఒక 10,000 రౌండ్లు ఇచ్చామండి. ఆ 10,000 రౌండ్లు 2 రోజుల్లో అయిపోయాయి. మళ్ళీ ఇంకో 10,000 రౌండ్లు ఇవ్వాలి కదా. ఈ రీసప్లై చేయడం అది ముఖ్యమైన భాగం. అంటే అవి అయిపోయే లోపల ఇవి వెళ్ళిపోవాలి, కంటిన్యూస్గా కావాలి. అవి నాశనం కాకుండా ఉండడానికి కొంచెం వెనకాల స్టోర్ చేస్తూ ఉంటాం. ఆ స్టోర్ చేసేది కూడా ఓపెన్లో కాకుండా భూమి కంటే కింద, దాని మీద ఏం చేయండి ఏం కొట్టండి దానికి ఏమీ కాదు. మనం ఉండేది కూడా బార్డర్ ఏరియాస్లో ఉండేటప్పుడు మనం భూమి కింద కందకాలు అంటారనుకుంటా, ట్రెంచెస్, దాని మీద ఓవర్ హెడ్ షెల్టర్స్, పిల్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి.
దాని నుంచే మనం ఫైర్ చేస్తాం. మనం సినిమాల్లో చూసినట్లు వెళ్ళి ఇది పొడిచేది అటువంటిది ఉండదన్నమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫైరింగ్ చేయొచ్చు, సేఫ్గా ఉంటాము. అక్కడికి మన లాజిస్టిక్స్ వస్తూ ఉంటాయి, సప్లై లైన్స్ ఉంటాయి. ఇది రోజు అయ్యేదే, యుద్ధం ఉన్నా లేకపోయినా. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎందుకంటామంటే అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, దాన్ని మనం ఇన్ఫార్మల్లీ దాన్ని రికగ్నైజ్ చేశాము. వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం భూమి కంటే పైన ఉంటే మనకి దెబ్బ తగలచ్చు. సార్ మీరు చెప్పండి, ఇందాక అమ్యునేషన్ గురించి చెప్పారు, ఇట్లా వాళ్ళకి సప్లై చేస్తున్నాం. ఒక వార్ కానీ ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు దానికి కొంత బడ్జెట్ అది ఉంటుంది యాక్చువల్లీ. లెటస్ సీ ఎన్ ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్ వార్. ఆ ఎక్స్ వార్కి ఇంత బడ్జెట్ ఒక 10 రూపాయలు అనుకున్నాం, ఆ 10 రూపాయల్లో కూడా వార్ అవ్వలేదు, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దెన్ ఆర్మీ పీపుల్ ఎలా అకామిడేట్ చేస్తారు మిగతాది? వార్కి బడ్జెట్ ఉండదండి. వార్ అనేది హోల్ ఆఫ్ నేషన్ అప్రోచ్. రైట్. మామూలుగా అది మిలిటరీ బడ్జెట్ కానీ లేకపోతే కనుక డిఫెన్స్ బడ్జెట్ అని ఉంటుంది. అది మామూలు పీస్ టైంకి, అది మన ప్రొక్యూర్మెంట్కి కానీ, జీతాలకు కానీ, వాళ్ళ పెన్షన్స్కి కానీ, లేకపోతే మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్కి కానీ, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పీస్ టైంకే. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎక్కడ చదివాను నేను, పాకిస్తాన్కి అమ్యునేషన్ ప్రాబబ్లీ ఇంకొక 1 or 2 వీక్సే ఉంది, దాని తర్వాత అయిపోతుంది అని ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో వైరల్ వచ్చింది. అది నిజమంటారా? అలా జరుగుతుందంటారా? జరగచ్చండి. ఎందుకంటే కనుక పాకిస్తాను చాలా మటుకు వాళ్ళ అమ్యునేషన్ని యుక్రెయిన్కి అమ్మింది. ఇట్స్ ఆల్రెడీ సోల్డ్ బిఫోర్. యుక్రెయిన్కి అమ్యునేషన్ కావాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర 155 ఆర్టిలరీ అమ్యునేషన్, 155 mm అంటే మన బోఫర్స్ లాంటిది. ఆ ఆర్టిలరీ అమ్యునేషన్కి వాళ్ళు తక్కువ అయినప్పుడు యుక్రెయిన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాకు ఎవరు ఇవ్వగలరు అని చెప్పేసి అడిగినప్పుడు పాకిస్తాన్కి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర అమ్యునేషన్ ఉంటే వాళ్ళు పాపం అమ్యునేషన్ వాళ్ళు పాపంగా అక్కర్లేదు అనుకోండి, వాళ్ళు అమ్యునేషన్ వాళ్ళేమో యుక్రెయిన్కి ఇచ్చారు. డబ్బుల కోసం ఆయుధాలు అమ్మేసుకున్నారు. డబ్బు కోసం వాళ్ళు కొంచెం ఈ అమ్యునేషన్ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు ఇలా ఒక ఆపరేషన్ సింధూర్ జరుగుతుందని కానీ, లేకపోతే వాళ్ళు చేసిన చర్యకి మన భారతదేశం ఇంత తీవ్రంగా స్పందిస్తుందని కానీ బహుశా వాళ్ళు అంచనా వేయలేదు, ఎక్స్పెక్టే చేయలేదు. అదే వాళ్ళు అంచనా వేయలేదు. కానీ ఇప్పుడు జరిగినందువల్ల వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఈ అమ్యునిషన్ కానీ తక్కిన సప్లైస్ కానీ కొంచెం తక్కువే ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఒకటి నడుస్తుంది. మనం సింధ్ వాటర్ ప్రాజెక్ట్తో ఆపడం ఒకటి, అక్కడ కరువు రావడం కూడా ఒకటి జరుగుతుంది సార్ యాక్చువల్లీ. దాంతోపాటు ఈ అమ్యునిషన్ ఎక్కడో ఆగుద్ది, ఎప్పుడోకప్పుడు ఆగుద్ది మనం అనుకున్నట్టు యాక్చువల్లీ. సో ఈ టైంలో పాకిస్తాన్ ఆర్మీ అంతా ఎలాగూ ఉంది అక్కడ. సో వాళ్ళు మన ముందు కన్ఫ్రంట్ అవుతారా, లేకపోతే ఎటువంటి అవకాశాలు ఉండబోయేది? అది వాళ్ళు డిసైడ్ చేయాలండి. ఏంటి వాళ్ళు దాన్ని ఎస్కలేట్ చేస్తారా, వాళ్ళు అటాక్ చేస్తారా అంటే ఇంటర్నేషనల్ బార్డర్ని కానీ, లైన్ ఆఫ్ కంట్రోల్ని కానీ, వాళ్ళ పదాతి దళాలు కానీ, వాళ్ళ ఇన్ఫెంట్రీ, ఆర్మర్డ్ కోర్ వాళ్ళు క్రాస్ చేస్తారు. దీనికంటే ముందు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ క్రాస్ చేసి వాళ్ళ స్థావరాలని పై దాడి చేస్తారా? వాళ్ళు మొదలు పెడితే మనం మొదలు పెడతాం, దాన్ని ప్రపోర్షనేట్లీ మనం చేస్తాం. ప్రస్తుతం మన ఏ స్థావరాలని కొట్టినా కూడా మనం మిసైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా, స్టాండ్ ఆఫ్ వెపన్స్ ద్వారా, ప్రెసిషన్ గైడెడ్ అమ్యునిషన్ ద్వారా, లాయిటరింగ్ అమ్యునిషన్ ద్వారా కొట్టాం. అంతా మనం చేసింది మన భూభాగంలో ఉండే చేసాం. మనం లైన్ ఆఫ్ కంట్రోల్ని కానీ ఇంటర్నేషనల్ బార్డర్ని కానీ వైలేట్ చేయలేదు. అదేవిధంగా వాళ్ళు కూడా కొడదాం అనుకున్నారు, వాళ్ళు మిసైల్స్ వేశారు, డ్రోన్స్ పంపించారు. కానీ మన దగ్గర ఉన్న S-400 ట్రయంఫ్ మనం రీసెంట్గా రష్యా నుంచి కొన్నవి, ఆకాష్ ఇది మిసైల్ సిస్టమ్, ఆకాష్ తీర్ అనేది మనది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఇది అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదుందో దీనివలన మనం వాళ్ళు వేసిన ప్రతిదాన్ని మన భారత యుద్ధం కాదు, మహాభారత్లో మనం చూసినట్టు ఒకళ్ళు బాణం కొడితే అర్జునుడు ఆ బాణాన్ని కొట్టినట్లు వాళ్ళు కొట్టిన దాన్ని మనం ఆకాశంలోనే నాశనం చేసాం. దానివలన మనకి ఎటువంటి ఇది హామ్ జరగలేదు. అందువలన ఇప్పుడు వాళ్ళు ఇంకోటి
అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఎందుకంటే మనకి అఫీషియల్ మీడియా బ్రీఫింగ్లోనే తెలుస్తుంది. లాహోర్లో మనం హిట్ చేసాం. వాళ్ళ దగ్గర ఇటువంటి S-400 మనకి ఎట్లా ఉందో మోస్ట్ మోడర్న్, వాళ్ళ దగ్గర ఒక పాతకాలంది చైనా ఇచ్చింది ఉంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాన్ని కొట్టాము, దాన్ని ధ్వంసమైంది. అక్కడ చాలా లాహోర్ ఎయిర్పోర్ట్లో అగ్ని ఇది ఫైర్ ఉండింది అని చెప్పారు. అది మన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే మనకి తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే చేయడానికి ఇది సినిమా సీరియల్ కాదు. డైరెక్టర్ చెప్పగానే కట్, అది దానికి ఏమైంది అని చెప్పడానికి. అవి మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో 2-3 సోర్సెస్ నుంచి, అప్పుడే భారత ప్రభుత్వం పబ్లిక్కి చెప్పడానికి ఇవి అయ్యాయి ఫ్యాక్ట్స్ చెప్తారు. ఈ ఊహాగానాలు చేయడానికి స్కోప్ లేదు. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ దట్ ఓన్లీ సార్. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మీరు చెప్పండి. మామూలుగా ఇంటి చుట్టుపక్కల లేదా ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ వార్త ఎలా వెళ్తుందంటే గాలికి నిప్పు అంటుకున్నట్టు మొత్తం ఎక్కడెక్కడ పోయి అది మారిపోద్ది కూడా పూర్తిగా. అతను వచ్చాడు అనే దానికన్నా అతను వచ్చి చంపేశాడు అనేదాకా వెళ్తుంది వార్త. అందున ఈ సోషల్ మీడియా కాలంలో ఇంకా వార్తలు ఎంతో ఘోరంగా నడుస్తున్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల మధ్య ఈ వార్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది సామాన్యుడికి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ మామూలుగా, బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్హెల్తీ నా ఉద్దేశంలో. ఎందుకంటే తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలిసేస్తోంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సార్ అన్నట్టు అఫీషియల్ వాటి గురించి తెలుసుకోవడానికి గల అవకాశాలు ఏమేమి ఉన్నాయి మీరు చెప్పండి. ఇప్పుడు చాలా వదంతులండి, చాలా మిస్ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్గా ఒక ప్రకారంగా జరుగుతోంది. పాకిస్తాను చాలా శతవిధిలా ప్రయత్నిస్తోంది ఒక తప్పుడు ప్రచారం చేయడం కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని మొరాల్ తగ్గించడానికి కానీ, లేకపోతే మన సిటిజన్స్కి తప్పుడు ఇచ్చేసేసి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ గవర్నమెంట్ కానీ సరిగ్గా చేయలేకపోతుందని కానీ, ఇలాంటివి ఏవేవో వదంతులు, వార్తలు, మిస్ఇన్ఫర్మేషను అలా ఇస్తూనే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ఇవన్నీ మనం నమ్మకూడదు. వచ్చిన ప్రతి ఫోటోగ్రాఫు, ప్రతి వీడియో చాలా డాక్టర్ అయిపోయి అవి వస్తున్నాయి. అవన్నింటినీ మనం నమ్మకూడదు. చాలా మటుకు పత్రికలు కూడా వీళ్ళు కూడా వాడు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత విత్డ్రా కూడా అయ్యి ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ మన పత్రికలు ఏదైతే రాసిందో దాన్నే పాకిస్తాన్ వాళ్ళు ఒక కోట్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పత్రికల గురించి మాట్లాడుకోకూడదు వాళ్ళ పేర్లు అవి, కానీ అవి పాకిస్తాన్ కూడా మన పత్రికలన్నీ చెప్పింది, వాళ్ళే అన్నారని చెప్పేసి. కాబట్టి ఈ తరుణంలో మనం ఏది నమ్మడానికి లేదు. కానీ గవర్నమెంట్ మటుకు, మన ప్రభుత్వం మటుకు మీరు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళు మీడియా బ్రీఫింగ్లు ఇస్తున్నారు. మన ఫారిన్ సెక్రటరీ గారు, తర్వాత ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఆఫీసర్సు, లేడీ ఆఫీసర్స్ ఇద్దరు చూశారు మీరు. వాళ్ళు ఎప్పటికప్పుడు రోజుకు ప్రతిసారి వచ్చి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వాళ్ళు ఇస్తున్నారు. చివరిగా మీరు సాక్షి ప్రేక్షకులకు కానీ భారతదేశ పౌరులకు కానీ ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిగా మీరిచ్చే సందేశం. ఓటు ద కెమెరా సార్. భారత్ మాత, భారతదేశాన్ని సంరక్షించుకునే బాధ్యత మనందరిది, సైనికులది, గవర్నమెంట్ది, బ్యూరోక్రాట్స్ది, అన్ని రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళది. ప్రతి ఒక్క భారత పౌరుడి బాధ్యత మన దేశాన్ని రక్షించుకోవడం. దానికి భారత ప్రభుత్వము తీసుకునే చర్యలు, మన భద్రతా దళాలు తీసుకునే చర్యలు, వాటిని మనము ఎంకరేజ్ చేసి వాళ్ళతో పాటు ఉండాలి. వాళ్ళకి కావలసిన సహాయం ఇచ్చి వాళ్ళ మనోబలాన్ని, మొరాల్ని పెంచడానికి మనం దోహదం చేయాలి. అది నేను కోరేది మన భారతదేశ వాసుల నుంచి. జై భారత్. మీ ఒపీనియన్ సార్? మనం అందరూ అంటే ఒక నాగరికుల కింద, బాధ్యత గల సిటిజన్స్ కింద మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెనకాల ఉండాలి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ వల్ల మనం ఇక్కడ హాయిగా నిద్రపోగలుగుతున్నాం. కాబట్టి మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పాలి. వీ షుడ్ బి వర్దీ ఆఫ్ సిటిజన్స్ ఫర్ హూమ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్. మనం ఒక బాధ్యత గల సిటిజన్స్గా ఉంటే వాళ్ళు అయ్యో మన నాగరికతల కోసం, మన సిటిజన్స్ కోసం మనం ఫైట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్చాలి, వాళ్ళకి దన్నుగా ఉండాలి. మన ఇంట్లో
తల్లిదండ్రులు మనకు సంరక్షణగా ఉంటారు, అంటే మన ఇంటికి పెద్దలు అనుకోవచ్చు. అలాగే మన దేశానికి సంరక్షకులు సైనికులు. మనకి ఏ సంబంధం లేకున్నా మనల్ని కంటికి కాపలా కాస్తూ సరిహద్దులో వాళ్ళ ప్రాణాలని మన కోసం పణంగా పెట్టి నిత్యం పనిచేస్తున్నారు. వాళ్ళందరి సేవలు అసామాన్యం. సో వాళ్ళ కోసం మనందరం ఒకే ఒక్క మాట జై హింద్ అని చెప్పి వాళ్ళ క్లాప్స్ కొడితే చాలు. జై హింద్ సార్. జై హింద్. జై హింద్. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Digital.